మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పిల్లల నోట మనది కాని మాట ఏమిటో తెలుసుకుందాం. పండుగ పూట ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గుడికి వెళ్ళారు. దైవ దర్శనం అయ్యింది. పిల్లాడితో సాష్టాంగ నమస్కారం చేయించారు. దేవుడు బాగా చదువు వచ్చేలా చేస్తాడని చెప్పేసరికి 5 ఏళ్ల ఆ కుర్రాడు ఉత్సాహంగా దండం పెట్టేసి ప్రసాదం నోట్లో వేసుకొని తల్లిదండ్రులతో పాటు బయటికి వచ్చాడు. అంతా కలిసి గుడి ప్రాంగణంలో తిరుగుతున్నారు. అక్కడో స్తంభం పైన చెక్కి ఉన్న సింహం ముఖాన్ని చూసి పిల్లాడిలా అడిగాడు, నాన్న, దీన్ని చూస్తే నాకు భయం వేస్తోంది. అమ్మా నాన్న పరుగెత్తండి, సింహం మనల్ని చంపేస్తుంది అని కేకలు పెట్టాడు. అప్పుడు తండ్రి చటుక్కున కొడుకుని దగ్గరకు తీసుకొని, అలా భయపడకూడదు, అది ఒట్టి శిల్పం, అది మనల్ని ఏమీ చెయ్యదు అని వారించాడు. ఆ సింహం బొమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ పిల్లాడు అమాయకంగా, శిల్పం రూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయలేకపోతే గుడిలో శిల్పం రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు, నాకు చదువు వచ్చేటట్లు ఎలా చేస్తాడు అని ప్రశ్నించాడు. తండ్రికి వెంటనే ఏం చెప్పాలో తోచలేదు. ఆ తండ్రి ఏం చెప్పాడనేది వదిలేసినా, అలాంటి సందర్భాలలో ఏ తండ్రి అయినా కొడుక్కి కన్విన్సింగ్గా చెప్పేదే వాడి భవిష్యత్ విశ్వాసాలను ప్రభావితం చేస్తుందనేది మాత్రం నిజం. తరాలు మారుతున్న కొద్దీ చాలా అంశాలలో పిల్లల అభిప్రాయాలు, వ్యవహార శైలి మారుతూ ఉంటాయి. తల్లిదండ్రులు పాటించేవి పాతవి, కాలం చెల్లిన ఆచారాలు, అభిప్రాయాలు అని పిల్లలు చెబుతుంటారు. తాము వేరేనని అంటుంటారు. ఇలా చాలా అంశాలలో తల్లిదండ్రులతో విభేదించిన, మత రాజకీయ అంశాలలో తమకు తెలియకుండానే వారిని అనుసరిస్తుంటారని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ రిలీజియన్ రీసెర్చ్ డైరెక్టర్ ఆలన్ కూపర్మన్ చెప్పారు. మతం, రాజకీయాలు, ప్రతి ఒక్కరిలో ఈ 2 అంశాలకు సంబంధించి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఈ రెండిటి విషయంలో వ్యవహరించే తీరు కూడా భిన్నంగా ఉంటుంటాయి. పుట్టి పెరిగిన వాతావరణం, చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న పరిస్థితులు, చుట్టూ ఉన్నవారి ప్రభావం వంటివి ఆ అభిప్రాయాలకు, వ్యవహార శైలికి కారణమవుతుంటాయి. అయితే ఇందులో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, వారు భావించిన దానికంటే ఎక్కువగా పిల్లలపై ప్రభావం ఉంటుందని ఫ్యూ రీసెర్చ్ సెంటర్ ఇటీవల చేసిన ఓ అధ్యయనంలో తేలింది. నిజానికి పిల్లలు మనం చెప్పినట్లుగా చెయ్యాలని, వినాలని కోరుకోవడం, పిల్లలు వాటిని తప్పనిసరిగా పాటించేలా చేయడం 2 వేర్వేరు. పిల్లలు చాలా విషయాలలో తమకు నచ్చినట్లుగా చేస్తుంటారు. ఇది పిల్లల తల్లిదండ్రులందరికీ తెలుసు. అయినా కూడా మత, రాజకీయపరమైన అంశాలలో తల్లిదండ్రుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మా అధ్యయనంలో తేలిందని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి పేరెంట్స్ నుంచి సమాజం చేతుల్లోకి మారుతోందా, దారి తప్పుతుందా అని పరిశీలించాలన్నారు. ఇటీవలి ఒక సంభాషణ ఇలా ఉంది. 8వ తరగతి చదువుతున్న టింకు సాయంత్రం స్కూల్ నుంచి ఉత్సాహంగా వచ్చాడు. చేతిలో రామమందిరం తాలూకు కాషాయం జెండా. దానిని తన తండ్రి చేతిలో పెడుతూ, డాడీ, ఇది మన ఇంటి మీద కట్టిరా అని ఆర్డర్ వేశాడు. ఎందుకురా ఇది అని అడిగాడు తండ్రి. ఎందుకేమిటి, అయోధ్యలో రామమందిరం కట్టారుగా, మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అప్పుడు తండ్రికి దీనిలో అభ్యంతరమేమీ కనిపించలేదు. ఇంట్లో నానమ్మ, తల్లి చేసే పూజలు సహజంగానే పిల్లాడికి ఆసక్తిని పెంచి ఉంటాయిగా అనుకుని, సరే పైకి వెళ్ళి కట్టేసి వస్తా అన్నాడు. టింకు ఇంకా ఇలా చెబుతూనే ఉన్నాడు. డాడీ, ఇవాళ స్కూల్లో అంతా జై శ్రీరామ్ అని అందరం భలే ఎంజాయ్ చేశాం అని చెబుతున్నాడు. సరదాగా వింటూ మెట్లెక్కుతున్న తండ్రి కొడుకు మాటకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ మాట ఏమిటంటే, ఇది ముస్లింలపై మన సక్సెస్ నాన్నా అని. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు నైతికంగా, మంచి ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండటం నుంచి బయట వారితో వ్యవహరించే తీరు
కష్టపడి పనిచేసే అలవాటు, ఇలా అన్నీ నేర్పించాలని ప్రయత్నిస్తుంటారు. తమలా ఉండాలని భావిస్తుంటారు. కానీ చాలామంది పిల్లలు ఈ అంశాలలో తల్లిదండ్రుల కన్నా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కానీ మత రాజకీయ అంశాల్లో మాత్రం 80% మంది పిల్లలు తమ తల్లిదండ్రుల అభిప్రాయాలకు తగినట్లుగానే వ్యవహరిస్తుంటారని ఈ తాజా అధ్యయనం తేల్చింది. రాజకీయ అంశాలలో పిల్లలు తమ బాటనే అనుసరించాలని కోరుకుంటున్నట్లుగా కేవలం 16% మంది, మతపరమైన అంశాల్లో తమ బాటలోనే నడవాలని భావిస్తున్నామని కేవలం 35% మంది తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. అంటే పిల్లలపై తల్లిదండ్రుల నుంచి పెద్దగా ఒత్తిడేమీ లేకున్నా కూడా వారి బాటలోనే నడుస్తున్నారు. కొన్ని కుటుంబాల విషయంలో తరతరాలుగా ఇది కొనసాగుతూనే వస్తున్నట్లుగా తేలింది. మత రాజకీయ అంశాలపై తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుందో ఈ అధ్యయనం ఎలా తేల్చిందో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.